బాలకోటే గారు ఇంకొక డిఫరెంట్ టాపిక్ అండి. గడిచిన 15 రోజులుగా నేషనల్ మీడియా ఫోకస్ అంతా పవన్ కళ్యాణ్ గారి మీద పెరిగింది. 1948 నాటి సర్దార్ వల్లభాయ్ పటేల్, 1965 నాటి లాల్ బహదూర్ శాస్త్రి ఇలా మేళవింపే పవన్ కళ్యాణ్ అంటూ నేషనల్ మీడియా ప్రొజెక్షన్ చాలా గట్టిగా ఇస్తుంది. సో ఒక రీజనల్ పార్టీ లీడర్ నేషనల్ స్థాయికి, జాతీయ స్థాయికి ఎలా ఎమర్జ్ అయ్యారు అంటే, ఒక జనరేషన్ మీరు చూశారు, మీరు బోళ్ళని పోరాటాలలో ఉన్నవారు, అలాగే వివిధ రాష్ట్రాల మీద అధ్యయనం కూడా చేసిన వాళ్ళు. ఒకప్పుడు జయప్రకాష్ నారాయణ, లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ పిలిపిస్తే ఒక లాలు, ఒక ములాయం, ఒక నితీష్ ఎలా వాళ్ళు జనం నుంచి బయటకు వచ్చారో, వచ్చి జాతీయ స్థాయికి ఎలా ఎదిగారో, పవన్ ఈరోజు ఆ స్థాయికి ఎదుగుతున్నారు. ఒక ఆల్టర్నేటివ్ పవర్ సెంటర్ని బీజేపీ తయారు చేస్తోంది అనే అర్థం వచ్చేలాగా కథనాలు ఇస్తున్నాయి. జాతీయ స్థాయికి ఎదుగుతున్న పవన్ 2034కి ప్రత్యామ్నాయ జాతీయ నాయకుడు అవుతాడు, ఉత్తరాది కన్నా కూడా భిన్నంగా అని ఆర్ఎస్ఎస్ కూడా ఆలోచన చేస్తుంది. వాసుదేవ్ గారు చాలా వివరంగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి, ఎదుగుదల గురించి. దానికి ముందు ఒక మాట చెప్తా. ఈ జగన్మోహన్ రెడ్డి గారి కేసులు విచారణ జరగాలంటే ఆంధ్రప్రదేశ్లో కాకుండా ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాలలో కానీ విచారణ చేస్తేనే వీటికి ముక్తి, పరిష్కారం ఉంటుంది. రెండు, మీరు జనవరి దాకా ఆగాలి. ఎందుకంటే ట్రంప్ అప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తాడు. ట్రంప్ మన మోడీ గారి స్నేహితులు కాబట్టి యుఎస్లో అక్కడ ఏర్పాటు చేస్తారు. ఆయన 12 సంవత్సరాలు ఆగిన వాళ్ళని జనవరి వరకు ఆగలేమా? ఆకదస్తామా? ఆ పనైనా చేయాలి. రెండోది, పేదోని బియ్యాన్ని అక్రమంగా అమ్ముకుంటున్నారు, 48,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటే సహజంగా ఎవరమైనా కాండ్రించి ఉమ్మేయాలి ఆ నాయకుల మీద. అందులో వైసీపీ ఉందా, తెలుగుదేశం ఉందా, పియ్యవల కేశవ్ బామర్ది ఉందా, మాట్లాడుతున్నాం. ఈ రోజున పేదోడి బియ్యం దొంగిలించారు. ఈ దొంగిలించిన దాన్ని కాండ్రించి ఉమ్మేయాలి. ఇది ఒక యూనివర్సల్గా తీసుకుంటున్నాం. అంటే అవినీతి అంతమయం, ఎవరైనా చేసుకోవచ్చు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు నాయకులు కూడా అదే మాట్లాడుతున్నారు. పోతే మీరు అన్న మాటగా వస్తా, మీరు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి, సాక్షాత్తు నరేంద్ర మోడీ గారికి దక్షిణ భారతదేశంలో బలమైన నేత అవసరం. దక్షిణ భారతదేశంలో ఆ పార్టీ బలహీనంగా ఉన్నమాట యథార్థం. అది ఆంధ్రప్రదేశ్ అయినా, తమిళనాడు అయినా, కేరళ అయినా, కర్ణాటక అయినా. కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులను ఎలా వినియోగించుకుంటుందో దాని చరిత్రని మీకంటే ఎక్కువ నేను చెప్పలేను. ఎందుకంటే కరివేపాకులాగా రసాన్ని పీల్చి కరివేపాకుని పక్కన పడేస్తుంది. అది రాజకీయ పొత్తులు. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఒక ఫైర్ లాగా ఏదో చెయ్యాలి అని ఒక తపనతో రాజకీయాలకు వచ్చిన వ్యక్తి. తన సొంత అన్న పిఆర్పి పార్టీని ఆపేసిన, ఈ రాజకీయాలు మనకు గిట్టవులే అని చెప్పేసి ఆగిపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆగల. మళ్ళీ జనసేనని పార్టీ పెట్టుకొని ఒక సీటు వచ్చినా అవమాన పాలైనా, భార్యలను తిట్టినా, తిట్టినా ధైర్యంగా అంతవరకు మాత్రం మనం పవన్ కళ్యాణ్ని మెచ్చుకోవాలి. ఏ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన్ని ఇబ్బంది పెట్టాడో ఆ జగన్మోహన్ రెడ్డి గారు దించేస్తానన్నాడు, ఆ మేరకు పొత్తు పెట్టుకున్నాడు, ఆ పని చేశాడు. ఇప్పుడు కేంద్రంలో కూడా మోడీ గారికి చాలా మెచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి నేషనల్ మీడియా కానీ నేషనల్ ప్రభుత్వం కానీ చాలా ప్రాధాన్యత ఇస్తుంది. మీరు పవన్ కళ్యాణ్ గారికి అపాయింట్మెంట్ కూడా మోడీ గారి గతంలో చంద్రబాబు నాయుడు గారికి అపాయింట్మెంట్ ఇచ్చేవాడు కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇచ్చేవాడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 4 రోజులు 5 రోజులు ఎదురు చూసేవాడు. కానీ పవన్ కళ్యాణ్ ఇట్లా వెళ్ళిపోయి అలా వస్తూ ఉంటుంటాడు. ఒక ప్రాధాన్యత పెరిగింది. దక్షిణ భారతదేశంలో ప్రొటెస్ట్ చేస్తున్నారు. కానీ నేను అనేది ఏంటంటే, జాతీయ పార్టీలకి సేవ చేయటం కంటే రాష్ట్రంలో తన పార్టీకి, తన భవిష్యత్తుకి, లేదా ఈ రాష్ట్రంలో ప్రజలకి చేసుకోవటం మంచిది. ఎందుకంటే మనం కేసీఆర్ని చూసాం. కేసీఆర్ ఎప్పుడైతే 2 సార్లు అధికారంలోకి వచ్చాడో ఆయన పిఎం అవుదాం అనుకున్నాడు. పిఎం అవుదాం అనుకుని టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేశాడు. వెరస ఏమైందంటే మళ్ళీ ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయింది. అంటే రాజకీయాలు అలాగనే ఉంటాయి. ఒక్కోసారి అలా వస్తుంది ఊపు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎంత ఊపు వచ్చింది. అన్ని రాష్ట్రాల్లో నాకు అవార్డు ఇస్తున్నారని చెప్పాడు కదా. 151 సీట్లు వచ్చేసరికి ఎక్కడికి వచ్చాడు ఆయన? వైనాట్ 175 అనే స్థాయికి వెళ్ళిపోయాడు. అంత వైనాట్ 175 అనే స్థాయికి వెళ్ళిపోబట్టి
ఇబ్బంది పడిపోయాడు. అందుకని ప్రజాస్వామ్యంలో వస్తుంటుంది, చాలామందికి అవకాశాలు వస్తుంటుంటాయి, దిగిపోతుంటారు, ఎక్కుతుంటారు, దిగిపోతుంటారు, ఎక్కుతుంటారు. ఎప్పుడు కూడా పైగుండే పెట్టుకొని చొక్కాకి పరిపాలన చేస్తే మన నవీన్ పట్నాయక్ గారి లాగా 3-4 సార్లు ఉంటాం, లేదా పశ్చిమ బంగాల్ జ్యోతి బసు గారి లాగా 5 ఏళ్ళు ఉంటాం. అంతే తప్ప కల్మషాలతో మాయా మంత్రాలతో ఏదో చేస్తే మాత్రం ప్రజాస్వామ్యం అంత ఉండదండి. కాబట్టి ఒక స్పార్క్ ఉంది. ఈ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు నేషనల్ ఫిగర్గా, ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఆయన సనాతన అంటే ధర్మం గురించి తెలుగు వాళ్ళు ప్రత్యేకించి దక్షిణ భారతదేశం కూడా ఆ నేపథ్యమే. బాల్గోటే గారు, దక్షిణ భారతదేశీయులు అలాగే తెలుగు వాళ్ళు ప్రత్యేకించి గర్వపడాల్సిన విషయం ఏంటంటే ఇద్దరు నేషనల్ ఫిగర్స్ తోటి, టవరింగ్ పర్సనాలిటీస్ తోటి ఆ పోలిక తీసుకొచ్చారు. నిగర్వి లాల్ బహదూర్ శాస్త్రి, ఉక్కు మనిషి సర్దార్ పటేల్. ఈ రెండు వ్యక్తిత్వాల మేళవింపు పవన్ కళ్యాణ్ అంటూ రాయటం అనేది నిజంగానే అది హైలీ మనం కూడా స్వాగతించాల్సిన అంశం. అది తప్పనిసరిగా అలాగనే ఉంటుంది పాలిటిక్స్లో. ఒకసారి ఒక వ్యక్తి ఎక్కిన తర్వాత రాజకీయాల్లో కూడా వాసుదేవ్ గారు దాని యొక్క విజృంభణే వేరు. ఎందుకంటే పాలిటిక్స్ అలాగనే ఉంటాయి. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మనం 5 ఏళ్ళు చూడాల, ఏమనుకున్నా మనం ఇతగాడికి అసలు తిరిగే లేదు, మళ్ళీ ఇతనే 30 ఏళ్ళు ఉంటాడు, 25 ఏళ్ళు ఉంటాడు అని అనుకోలే మనం. అలాగనే ఉంటుంది. కానీ ప్రజాస్వామ్యంలో చాలా ఒత్తిడిలు ఉండాలి. ఏదో స్పార్క్ వచ్చినంత మాత్రాన. అందుకని సార్ నేను పవన్ కళ్యాణ్ దక్షిణ భారతదేశం ఒక నాయకుడిగా భారతీయ జనతా పార్టీ ప్రొటెక్ట్ చేయటాన్ని నేనేం కాదనలే, కానీ జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఒకసారి చేగువేరా అని, ఒకసారి సనాతన ధర్మం అని, మళ్ళీ మనం ఏదో అని, లేదా బంగ్లాదేశ్లో హిందువులకి ఏదో అన్యాయం జరిగిపోతుందని, మణిపూర్లో ఏమి మాట్లాడుకోకుండా, లేదా ఆంధ్రప్రదేశ్లో ఏమి మాట్లాడుకోకుండా ఇవన్నీ చూసుకోవాలి. మరి ఆయన సలహాదారులు ఎవరో, మరి ఆయన రాజకీయ వ్యూహం ఏంటో నాకు తెలియదు, కానీ ఎదుగుతున్న నాయకుడిగా మాత్రం దేశంలో పవన్ కళ్యాణ్ గారు మొన్న మహారాష్ట్ర ఎన్నికలకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా చాలా ప్రధానంగా ఆయన యొక్క ముఖ చిత్రం కనిపిస్తుంది. అంతవరకు ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా మొన్న సోషల్ మీడియా కేసులు కానీ, ఇప్పుడు కాకినాడ పోర్ట్ అంశం కానీ, పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని చర్చకు తెచ్చాడు. అంటే నాయకుడు అంటే 4 గోడల మధ్య ఉండటం కాదు, ప్రజల్లోకి వెళ్ళిపోయి మాట్లాడాలి. తప్పైనా ఒప్పైనా ఆ పని చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడ ఇళ్లలో కూర్చోట్లేదు, ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ చర్చ అంతా ఎందుకు పెడుతున్నాం, వారం నుంచి చర్చ ఎందుకు చేశాం, సోషల్ మీడియా కేసులు ఎందుకు కదిలి అంటే పవన్ కళ్యాణ్ గారే కారణం. ఆయన ప్రశ్న చేశాడు. ఈ ప్రభుత్వంలో ఉండి కూడా విపక్ష పార్టీగానే ఆయన ప్రశ్న చేస్తానన్నాడు, ప్రశ్నిస్తున్నాడు. ముఖ్యమంత్రి గారిని కూడా ఒక ప్రత్యేకమైన ఉప ముఖ్యమంత్రి హోదాలో కలుస్తున్నాడు, ఒక పార్టీ నాయకుడే కలుస్తున్నాడు. ఈజ్ నాట్ ఏ సబార్డినేటర్. చంద్రబాబు నాయుడు గారికి కూడా పవన్ కళ్యాణ్ సబార్డినేటర్ కాదు, ఆ సంకేతం పంపిస్తున్నాడు. ఆయన ఒక ఉప ముఖ్యమంత్రిగానే కలుస్తున్నాడు, చర్చిస్తున్నాడు, బయటకు వస్తున్నాడు, ఆయన మనసులో మాటలు చెప్తున్నాడు, ముఖ్యమంత్రి గారు చెప్పేది వింటున్నాడు. కాబట్టి ఆ విధమైన తన ప్రణాళికతో చేసుకుంటున్నాడు. అందుకని పవన్ కళ్యాణ్ గారిని అంత తక్కువే దీనక్కర్లా. ఆయనకు ఒక వ్యూహం ఉంది, ఆయనకు ఒక పనితనం ఉంది, ఆయనకు ఒక భవిష్యత్తు ఉంది. ఆ వ్యూహంలో భాగంగా చేస్తున్నారు అనేది ఆయన డైలాగే ఉంది కదా, ఆయన డైలాగే ఉంది. ఆయనకు తెక్కుంది, ఆ తెక్కు కూడా ఒక లెక్క ఉంటుంది. రాజకీయ పార్టీ నాయకుడిగా ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు.